హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 కంపెనీస్ మనకి వాకర్ న్యూట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ మ్యాన్కైండ్ ఫార్మాలో, నెక్స్ట్ వచ్చేసి మిలాన్ ల్యాబొరేటరీస్, థర్డ్ వచ్చేసి ఇలాకో హెల్త్ కేర్ సర్వీస్ లిమిటెడ్లో. మరి ఈ 3 కంపెనీలలో ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇలాగ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించి నోటిఫికేషన్లు అనేవి రావటం జరుగుతుంది. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటారు. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు యూజ్ అవుతుంది, ఇది షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళే ముందు మ్యాన్కైండ్ ఫార్మాలో డేట్ వచ్చేసి 30వ తారీఖు ఏప్రిల్ 30న. దీనికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ కావాలంటే ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. hrpawonta3@mankindpharma.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీకు సంబంధించింది ఈ 30వ తారీఖు లోపల మీరు ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. జాబ్ లొకేషన్ వచ్చేసి సాహిబ్ యూనిట్ 3 హిమాచల్ ప్రదేశ్. USFDA అప్రూవ్డ్ ఫెసిలిటీ ఉందన్నమాట ఈ కంపెనీకి. చాలా మంచి కంపెనీ, USFDA అప్రూవ్డ్ కలిగిన కంపెనీ. అయితే ఇటువంటి కంపెనీలో మీరు జాబ్కి ఇంట్రెస్ట్ చూపించవచ్చు. జాబ్ డీటెయిల్స్ వచ్చి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ డిజిగ్నేషన్ ఉన్నవాళ్ళు. డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్ ప్యాకింగ్ తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ బీఫార్మా. నాలెడ్జ్ వచ్చి మనకి స్కిల్స్ అనేది ప్యాకింగ్ ఆపరేషన్ ప్రాసెస్ గురించి, డాక్యుమెంటేషన్ యాక్టివిటీస్లో హ్యాండ్లింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా మనకి ప్రొడక్షన్ ప్యాకింగ్ రూమ్లలో మనకి ప్రొడక్షన్ డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా రాయాలి అనే క్లీన్ రూమ్స్ గురించి, ప్యాకింగ్ రూమ్ గురించి అనేది క్లియర్గా మనకి తెలిసి ఉండాలి. PPRs గురించి, క్లీనింగ్ వ్యాలిడేషన్ గురించి అనేది ప్రతి ఒక్కటి మనకి తెలిసి ఉన్నట్టయితే వాళ్ళు దీని మీద మనకి ఇంటర్వ్యూ నిర్వహించి ప్రొడక్షన్ ప్యాకింగ్కి మనకి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆఫీసర్ తీసుకుంటారు. మ్యానుఫ్యాక్చరింగ్, యాక్టివ్ ఫిల్లింగ్, ఆప్థాల్మిక్ తీసుకుంటారు. డిపార్ట్మెంట్ వచ్చి ఇది కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే. ఎక్స్పీరియన్స్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. క్వాలిఫికేషన్ బీఫార్మా చేసి ఉండాలి. నాలెడ్జ్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ కోర్ ఏరియాలో మనకి నాలెడ్జ్ అనేది, స్కిల్స్ అనేది తెలిసి ఉండాలి. QAMS ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా తీసుకుంటారు. డిపార్ట్మెంట్ నుంచి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే. ఎక్స్పీరియన్స్ 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ బీఫార్మా చేసి ఉండాలి. నాలెడ్జ్ అనేది QAMSలో నాలెడ్జ్ అనేది బ్రీఫ్ నాలెడ్జ్ అనేది ఉండాలండి. ఏంటంటే డీవియేషన్ గురించి, ఇన్వెస్టిగేషన్ గురించి, CCP గురించి అనేది మన బ్రీఫ్ స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది మనకి ఉండాలన్నమాట. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అని USFDA ఆడిట్లో, రెగ్యులేటరీ ప్లాన్స్లో కన్ఫామ్గా మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్టయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా మేడం. ఓన్లీ హిమాచల్ ప్రదేశ్ క్యాండిడేట్స్ గివెన్ పర్ఫార్మెన్స్, హిమాచల్ ప్రదేశ్ క్యాండిడేట్స్ మాత్రమే దీన్ని తీసుకోవటం. ఈ విధంగా ఈ ఫార్మా కంపెనీలో ఇంటర్వ్యూలు అనేవి చూసాం. నెక్స్ట్ వచ్చేసి మిలాన్ ల్యాబొరేటరీస్లో ఏప్రిల్ 20వ తారీఖు నాడు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నిర్వహించే లొకేషన్ వచ్చేసి హోటల్ వుడ్లాండ్స్, వ్యాపీలో. ఈ లొకేషన్లో ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. నిర్వహించే వాళ్ళు వచ్చేసి దీపిక పర్మార్. ఇంటర్వ్యూ చేసే నెంబర్ వచ్చి 4769007312 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మన రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయొచ్చు అనమాట. deepika.parmar@milanlabs.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. జాబ్ లొకేషన్ వచ్చేసి దిహేజ్, గుజరాత్లో జాబ్ లొకేషన్ అనేది ఇస్తారు. మనకి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు అనేవి HR వాళ్ళు నిర్వహిస్తారు అన్నమాట. ప్రొడక్షన్ వాళ్ళు చూసి తర్వాత HR వాళ్ళు ఫేస్ టు ఫేస్ గా రౌండ్స్ ఇవ్వడం జరుగుతుంది. శాలరీల గురించి మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు అన్నమాట. జాబ్ డీటెయిల్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ లో ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ మేనేజర్ గా QAకి సంబంధించి తీసుకుంటారు అన్నమాట. క్వాలిఫికేషన్ బీఫార్మా ఎనీ స్పెషలైజేషన్ చేసి ఉండాలి. BSc ఎనీ స్పెషలైజేషన్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 4 to 14 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. 4 to 7 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎఫిషియన్సీ టాబ్లెట్స్లో చేసి ఉండాలి. ఈ విధంగా మనకి ఎక్స్పీరియన్స్ అనేది, డాక్యుమెంటేషన్ కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఈ విధంగా మనకి మిలాన్ ల్యాబొరేటరీస్లో ఇంటర్వ్యూలు అనేవి ఏ విధంగా ఉన్నాయో చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చి ఇలాకో హెల్త్ కేర్ సర్వీసులో ఏప్రిల్ 11 నుంచి 18 వరకు, ఏప్రిల్ 18వ తారీఖు వరకు ఇంటర్వ్యూలు అనేవి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ నిర్వహించే ప్లేస్ వచ్చి లొకేషన్ వచ్చేసి ఇలాకో లిమిటెడ్ B90C57 APIE గేట్ నెంబర్ 6 జింకలవాడ రోడ్, సనత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. నిర్వహించే HR వాళ్ళు వచ్చేసి సౌమ్య గారు. ఫోన్ నెంబరు 9866005448 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ల్యాండ్ మార్క్ వచ్చి నియర్ భారత్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ల్యాండ్ మార్క్ అనేది ఉండదన్నమాట. రోల్ వచ్చేసి కెమిస్ట్రీకి తీసుకుంటారు. డిపార్ట్మెంట్ కియోకి తీసుకుంటారు.
డిజిగ్నేషన్ వచ్చేసి డివిజన్ ఇన్స్ట్రుమెంటేషన్ డివిజన్లో మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటారు అనమాట. మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ అండ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ అనలిటికల్ కెమిస్ట్రీ 2023 తర్వాత చేసి ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ 0 to 2 years ఎక్స్పీరియన్స్ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ హైదరాబాద్ సనత్ నగర్లో ఇవ్వడం జరుగుతుంది. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. తర్వాత హెచ్ఆర్ కూడా నిర్వహించి శాలరీల గురించి మాట్లాడటం జరుగుతుంది. మనకి స్పెసిఫికేషన్ వచ్చి ఈ జాబ్కి గుడ్ ఓవరాల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, గుడ్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి, బిల్లింగ్ అండ్ ట్రావెల్ తెలిసి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది బాగుండాలన్నమాట. ఈ విధంగా ఉన్నట్టయితే వాళ్ళు స్కిల్స్ అనేవి చూసి మనం తీసుకోవడం జరుగుతుంది. రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే డెమాన్స్ట్రేషన్ టు ది కస్టమర్స్, క్యూఏ టెస్టింగ్, వాటర్ టెస్టింగ్, వీటి గురించి అనేది మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉండాలన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ రెజ్యూమ్ ఒకటి, మార్క్ లిస్ట్, జిరాక్స్ కాపీస్ ఏమైనా ఉంటాయి తీసుకెళ్ళాలి, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి తీసుకొని వెళ్ళినట్టయితే వాళ్ళు ఇంటర్వ్యూలో ఈ చెక్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా ఈ రోజు వచ్చి మనకు 3 కంపెనీలలో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయో చూసాం. ఫస్ట్ మ్యాన్కైండ్ ఫార్మాలో, నెక్స్ట్ వచ్చేసి మిలాన్ ల్యాబొరేటరీస్, థర్డ్ కంపెనీ వచ్చేసి ఎలాగో హెల్త్ కేర్ సర్వీస్. ఈ 3 కంపెనీలో ఇంటర్వ్యూలు ఏ విధంగా ఉన్నాయో అనేది చూసాం. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.